I'm Dr. Srinivas Reddy, orthopedic surgeon, sports injury specialist, and joint replacement surgeon. సో ఏసిఎల్ ఇంజురీస్. సో మనం యంగ్ పీపుల్లో మోస్ట్ కామన్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో అయ్యే ఇంజరీ ఏసిఎల్ ఇంజరీ. ఇది ఏసిఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇది మోకాల్లో ఈ లిగమెంట్ అనేది ఆ టిబియా బోన్ని ఫిమర్ బోన్ని కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇలా టిబియా అది ముందుకు ఇలా ట్రాన్స్లేట్ అవ్వకుండా ఇలా ముందుకు వెళ్లకుండా ఈ లిగమెంట్ అనేది అలా హోల్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ఎందుకు అవుతుంది ఏసిఎల్ ఇంజరీ అనేది? మనము గేమ్స్ ఆడేటప్పుడు సడన్గా ఇలా టర్నింగ్ ట్విస్ట్ చేసినప్పుడు కానీ లెగ్, లేదా ట్రామా లైక్ బైక్ మీద నుంచి కింద పడినప్పుడు అలా ఆ లెగ్ పొజిషన్ కానీ ఇట్లా రొటేట్ అయినప్పుడు కానీ ఈ లిగమెంట్ అనేది ఇంజరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీంట్లో వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే మనకి ఏసిఎల్ ఇంజరీ అనేది ఎలా తెలుస్తుంది అలా చూస్తే, మీకు ఆ ఇంజరీ అయినప్పుడే మీకు పాప్ అనే ఒక సౌండ్ లాగా వినపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇమీడియట్గా స్వెల్లింగ్ వస్తుంది. దాంతోపాటు ఓవర్ ద పీరియడ్లో అలా నడిచే కొన్ని మీకు ఏంటంటే ఇలా స్లిప్ అయిపోతూ ఉంటుంది అనమాట. ముందుకి ఇలా స్లిప్ అయిపోతూ ఉంటుంది, ఆ గ్రిప్ అనేది ఉండదు, దాన్ని ఇన్స్టెబిలిటీ అంటారు. సో ఈ లక్షణాలు ఉంటాయి అనమాట. నొప్పి రావటము, ఆ సౌండ్ వినపడటము, పాప్ అనే సౌండ్ వినపడటము, దాంతోపాటు ఇమీడియట్గా స్వెల్లింగ్ రావటము, ఓవర్ ద పీరియడ్లో ఏంటంటే ఇలా ముందుకు స్లిప్ అయిపోవటము. ఈ లక్షణాలు అనమాట ఏసిఎల్ ఇంజరీస్లో ఈ లక్షణాలు చూస్తాం మనము. సో దాన్ని ఎలా డయాగ్నోజ్ చేస్తాము అని చూస్తే, ఎక్స్రే ఇమీడియట్గా మీరు వచ్చినామంటే ఒక ఎక్స్రే అడ్వైజ్ చేస్తాం. అంటే లెగ్ ఏమన్నా ఫ్రాక్చర్ అయింది అనేది రూల్ అవుట్ చేసుకుంటాము ఎక్స్రేలో. సో దాంతోపాటు ఎంఆర్ఐ అడ్వైజ్ చేస్తాము. అంటే మేము ఎగ్జామిన్ చేసిన తర్వాత అది ఏమైనా కొంచెం ఇన్స్టెబిలిటీగా అనిపించినప్పుడు ఎంఆర్ఐ అడ్వైజ్ చేస్తాం. అందులో మనకి అర్థమైపోతుంది అనమాట అది ఏసిఎల్ కంప్లీట్ టేర్ అయిందా, పార్షియల్ టేర్ అయిందా. దాంతోపాటు ఏసిఎల్తో పాటు ఆ పక్కనున్న లిగమెంట్స్ అంటారు, ఎంసిఎల్ సైడ్ లిగమెంట్స్ ఉంటాయి, వాటితో పాటు లోపల డిస్క్ లాగా స్ట్రక్చర్స్ ఉంటాయి, డిస్క్ లాగా మెనిస్కై అంటారు. సో ఇవన్నీ కంప్లీట్గా ఎంఆర్ఐలో మనకు తెలిసిపోతాయి. సో ఇది డయాగ్నోజ్ చేసాం ఏసిఎల్ ఇంజరీ. సరే ఇప్పుడు దానికి సర్జరీ అవసరం అవుతుందా లేదా అని చూస్తే, సర్జరీ కంప్లీట్ టేర్ అయిన వాళ్ళలో కంపల్సరీగా సర్జరీ చేయాలి. సో ఎందుకు చేయాలి అనేది, చేయకపోతే ఏమవుతుంది అని చూస్తే, యంగ్ పీపుల్లో ఆ లిగమెంట్ అనేది మంచిగా సపోర్ట్ ఇస్తుంది ఇలా ముందుకు వెళ్లకుండా. ఇప్పుడు ఆ లిగమెంట్ లేనప్పుడు ఏం జరుగుతుందంటే మనం నడిచేటప్పుడు రిపీటెడ్గా ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అలా వెళ్ళిపోవడం వల్ల పక్కనున్న లిగమెంట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మెనిస్కై లోపల కుషన్ లాగా అంటారు, మెనిస్కై అంటారు. సో అవి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవర్ ద పీరియడ్లో ఏమవుతుందంటే ఇవి కూడా డ్యామేజ్ అయినప్పుడు ఇంకా బోన్ ఒకదానికోటి టచ్ అయిపోవడం వల్ల అరుగుదల 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రావాల్సిన అరుగుదల 30-40 సంవత్సరాల్లోనే స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల లిగమెంట్ ఇంజరీస్, ఏసిఎల్ లిగమెంట్ ఇంజరీ అయినప్పుడు కంపల్సరీగా సర్జరీ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో సర్జరీ సరే ఇప్పుడు ప్రతి ఏసిఎల్ టేర్కి సర్జరీ అవసరం అవుతుందా అని చూస్తే, సో ఏసిఎల్ మేము క్లినికల్ ఎగ్జామిన్ చేస్తాము. దాంతోపాటు ఎంఆర్ఐ కోరిలేట్ చేసుకొని, ఒకవేళ పార్షియల్ టేర్ అంటారు, పార్షియల్ టేర్గా ఉండి ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ కొంచెం మైల్డ్ టు మోడరేట్ అనిపించినప్పుడు సర్జరీ అవసరం ఉండదు. పార్షియల్ టేర్లో మెజారిటీ ఆఫ్ కేసెస్లో సర్జరీ అవసరం రాదు. ఓన్లీ కంప్లీట్ టేర్ అయినప్పుడు మాత్రమే సర్జరీ అవసరమయ్యే ఛాన్స్ ఉంటుంది. సరే ఈ పార్షియల్ టేర్లో మీరు ఎలా మేనేజ్ చేస్తారని చూస్తే, సో నొప్పి కోసము మనం బేసిక్ ఎనాలిసిక్స్ అవి ఇస్తాము. దాంతోపాటు ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ మోకాళ్ళ చుట్టూ ఉన్న కండలను బాగా స్ట్రాంగ్గా చేసుకొని, అదొకటి ఇంపార్టెంట్. దాంతోపాటు ఇలాంటి కండిషన్స్లో మనం పిఆర్పి కూడా ఇవ్వచ్చు అనమాట, ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా అంటారు. ఈ పార్షియల్ టేర్స్ వాళ్ళలో పిఆర్పి ఇంజెక్షన్ కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పార్షియల్ టేర్స్లో సర్జరీ అవసరం లేదు. ఇలా కంప్లీట్ టేర్స్లో సో ఏం చేస్తాము అనేది చూస్తే, ఏదైతే లిగమెంట్ కట్ అయిపోయిందో ఆ ప్లేస్లో సేమ్ అదే అనటామికల్ పొజిషన్లో వేరే లిగమెంట్ మనకి గాడు కొన్ని స్పేర్ పార్ట్స్ లాగా ఇచ్చాడు అనమాట. సో ఆ మోకాల దగ్గర 2 లిగమెంట్స్, హ్యామ్స్ట్రింగ్స్ అంటారు, అది ఫస్ట్ సోర్స్ ఆఫ్ టెండన్ రీకన్స్ట్రక్షన్. సో ఆ లిగమెంట్ తీసుకొని సో నార్మల్గా ప్రీవియస్గా నేటివ్ లిగమెంట్ ఎలా ఉందో సేమ్ అదే పొజిషన్లో ఈ లిగమెంట్ని రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో సర్జరీ చేసిన తర్వాత సార్ ఇదేదో పెద్ద మేజర్ సర్జరీయా, ఎక్కువ కట్ చేస్తారా అంటే, ఇది పెద్దగా కట్ చేసేది ఏమి ఉండదు. చిన్న మినిమల్ కట్ లైక్ కీహోల్ సర్జరీ అంటారు, ఆర్థ్రోస్కోపిక్ కీహోల్ సర్జరీ అనమాట. చిన్న హోల్స్ ద్వారా కెమెరా లోపలికి పంపించి ఆ లిగమెంట్ని రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఏసిఎల్ సర్జరీ అయిన తర్వాత ఉండే ప్రోటోకాల్ ఏంటనేది చూస్తే, సో ఫస్ట్ డే నడిపిస్తాము. ఆ మోకాలు కూడా 0 to 90 degrees బెండ్ చేస్తాము. ఇలా ఫుల్ వెయిట్ పెట్టి నడవచ్చు ఫస్ట్ డే నుంచే, అది ఓన్లీ ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్లో. సో ఇలా ఒక 6 weeks ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అప్ టు 3 months ఒక ప్రోటోకాలు, అప్ టు 9 months ఒక ప్రోటోకాలు, అప్ టు 12 months ఒక ప్రోటోకాలు. ఇలా సో స్టెప్ బై స్టెప్ మీకు అలా ట్రైన్ చేస్తాము. ఇలా దీనివల్ల ఏంటంటే అరౌండ్ ద నీ జాయింట్ మజిల్స్ స్ట్రాంగ్ చేసుకొని బై ఎండ్ ఆఫ్ 1 year కల్లా మీరు ఫిట్ గేమ్స్ రెగ్యులర్గా ఆడుకునే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.